అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి 2025 లో జరిగినటువంటి ఉద్యోగ నియామకాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయని ఏదైతే ఆధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తెలియజేయడం, దీన్ని బేస్ చేసుకొని గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి ఏ రకంగా అవకతవకలు జరిగాయి అనేది కూడా ప్రజలందరికీ వివరించినప్పటికీ కూడా ఆనాడు నుంచి ఈ రోజు వరకు కూడా యువజన విద్యార్థి విభాగానికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలతో నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా నేటికి దాన్ని సరిచేయడం కాదు కదా, కనీసం మేము డిమాండ్ చేసినట్టుగానే సిబిఐ ఎంక్వైరీ వేయడం కానివ్వండి, అదే విధంగా ఏ తరహాలోనైతే నీట్ పేపర్ లీక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రకంగా అయితే రాజీనామా చేశారో అదే రకంగా కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీలో కూడా విద్యాశాఖ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ పెట్టినప్పటికీ కూడా కనీసం స్పందించకపోవటం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఈ కార్యక్రమంలో భాగంగా మా గౌరవ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఆంధ్ర రాష్ట్రంలో జరగాలి అనే ఒక ఆలోచనతోనే ఈ రోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తూ ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లెటర్ లో పొందుపరిచి ఇమీడియట్ గా దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి, ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే డిమాండ్ తోని ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేమంతా కూడా కలెక్టరేట్ కి రావడం జరిగింది. అదే విధంగా 3, 4వ తారీఖున టౌన్ హాల్ సమావేశాలు అనేవి ఖచ్చితంగా నిర్వహించాలి. అదర్ స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, పార్టీలో ఉన్న వాళ్ళు, పార్టీ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదిక క్రియేట్ చేసి టౌన్ హాల్ సమావేశం నిర్వహించి డిఎస్సిలో జరిగింది ఏంటి, ఏ మేరకు ఈరోజు అసలైనటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి అన్యాయం జరిగిందనే అంశం మీద టౌన్ హాల్ సమావేశం అనేది నిర్వహించబడుతుంది. అదే విధంగా 6, 7, 8, 9 అదే 6th to 9th వచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా రిలే నిరాహార దీక్షలు చేయాలనేది గౌరవ అధ్యక్షుల వారి యొక్క ఆదేశం. అదే విధంగా ఈ నెల 10వ తారీఖున ఆగస్టు 10వ తారీఖున ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున కూడా నిరసన ర్యాలీలు చేయాలనేది ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు షెడ్యూల్ అంతా కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఇందాక చెప్పినట్టుగానే దాదాపుగా 16,000 పోస్టులు ఉంటే ఆల్మోస్ట్ 421 స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు అన్యాయంగా, అంటే వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అవసరం లేదు, టెట్ కూడా అవసరం లేకుండా ఎవరైతే ఇంటర్ కాలేజెస్ అదే విధంగా యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆటలు గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో దానికి సంబంధించి ఈ సాఫ్ట్ బాల్ కానివ్వండి, జూడో దాంట్లో చూసుకుంటే అక్కడ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి అధ్యక్షులు ఎవరు అని అంటే సాఫ్ట్ బాల్ కి సంబంధించి ఆమదాల వలస ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూన రవికుమార్ కానివ్వండి, అదే విధంగా జూడోకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం ఎంపీ భరత్. అంటే వాళ్ళు నచ్చినటువంటి వ్యక్తులకి, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరైతే యువగలంలో లోకేష్ వెనుక నడిచారో, అదే విధంగా ఎవరైతే డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కునే కెపాసిటీ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ అన్యాయంగా వాళ్ళు సర్టిఫై చేసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అండ్ అదే విధంగా ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి దుర్గయ్య అనే వ్యక్తికి కనీసం 1:1 రేషియో పిలిచినప్పటికీ కూడా ఈ రోజు ఉద్యోగం ఇప్పించే పరిస్థితి లేదు. అంటే ఒక గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి ఉద్యోగం లేదు, కానీ
వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ రోజు ఆ కోటాలోని స్పోర్ట్స్ కోటాలోని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇంత నిక్కచ్చిగా ఇంత పక్క ఆధారాలతో మేము చూపించినప్పటికీ కూడా కనీసం ఈ గవర్నమెంట్ స్పందించకపోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఈ రోజు లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, వేదిక ఏదైనా కానివ్వండి, నేను వస్తాను, ఛాలెంజ్ చేస్తాను, మనం డిబేట్ పెట్టుకుందాం అంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పక్క ఆధారాలతో ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ ఇవ్వడం చేత కాదు. కానీ ఈ రోజు మీరు సిగ్గు లేకుండా సవాల్ విరిసే పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి, నిజంగా మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు? కాబట్టి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారి తరహాలోనే లోకేష్ కూడా రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.